శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లులోని అంశాల్ని పరిశీలిస్తే 12 విభాగాల్లో వివిధ అంశాలను నిర్వచించిన బిల్లులో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడుతుందని పొందుపరిచారు. జనవరి 23 వరకు అభిప్రాయాలు తెలిపేందుకు గడువిస్తున్నట్లు రాష్ట్రపతి స్పష్టంగా పేర్కొన్నారు. పన్నెండున రాష్ట్రపతి లేఖతో రాష్ట్రానికి చేరిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య శాసనసభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి సంతకం చేసిన లేఖ జతపరిచి ఉన్న ఈ బిల్లులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవకాశం ఇచ్చేలా పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టేందుకు వీలుగా శాసనసభ అభిప్రాయాలను జనవరి 23లోగా తెలపాలని రాష్ట్రపతి కోరారు. బిల్లులో చోటు చేసుకున్న ప్రధాన అంశాలు ఓసారి పరిశీలిస్తే తొలి విభాగంలో శాసనసభకు సంబంధించిన పలు నిర్వచనాలిచ్చారు. రెండో విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణను నిర్వచించారు. ఇందులో కొత్త రాష్ట్రం తెలంగాణ ఏర్పాటవుతుందని వివరించారు. రెండో విభాగంలో భౌగోళిక సరిహద్దులతో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, మెదక్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయని నిర్దేశించారు. ఆంధ్రప్రదేశ్లో మిగిలిన 13 జిల్లాలు ఉంటాయని పేర్కొన్నారు. హైదరాబాద్ 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 ఏళ్లకు మించకుండా ఉంటుందని వివరించారు. ఈ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ సమయం గడిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని ఏర్పాటవుతుందని ముసాయిదాలో చెప్పారు. పునర్విభజన బిల్లు చట్టబద్ధత వచ్చిన నాటి నుంచి 45 రోజుల్లోగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్నది నిపుణుల సంఘం నిర్ధారిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గవర్నరే 2 రాష్ట్రాలకు గవర్నర్గా వ్యవహరిస్తారని, ఇది ఎంతకాలం అన్నది రాష్ట్రపతి నిర్ధారిస్తారని వివరించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలిని సంప్రదించి గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటారని ఇందులో ప్రతిపాదించారు. మూడో విభాగంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు, నియోజకవర్గాలను పొందుపరిచారు. మొత్తం 294 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో, 119 నియోజకవర్గాలు తెలంగాణ అసెంబ్లీలో ఉంటాయని వివరించారు. 2 రాష్ట్రాల్లో ఏర్పాటైన శాసనసభల్లో ప్రస్తుతం ఉన్న సభ్యులే యథాతథంగా కొనసాగుతారని చెప్పారు. ఇందులో సభాపతి, ఉపసభాపతి సహా మిగిలిన శాసనసభ నియమావళిని కూడా పొందుపరిచారు. మండలి గురించి ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్లో 50 మందికి మించకుండా సభ్యులతో, తెలంగాణలో 40 మంది సభ్యులకు మించకుండా విభజన జరుగుతుందని వివరించారు. 2 రాష్ట్రాల్లోనూ ఎస్సీ ఎస్టీలకు సరైన నియోజకవర్గాల ప్రాతినిధ్యం ఉందా లేదా అన్నది భారత ఎన్నికల సంఘం పరిశీలిస్తుందన్నారు. ఇక 4వ విభాగంలో రాష్ట్ర హైకోర్టు గురించి ప్రస్తావన ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా హైకోర్టు ఏర్పాటయ్యే వరకు ఇప్పుడున్న హైకోర్టు కొనసాగుతుందని చెప్పారు. ఇందులో విభజనకు ముందు, తర్వాత న్యాయస్థానాలు, న్యాయమూర్తుల పంపకాలు, వారి వేతనాలు దామాషా ప్రకారం ఉండాలన్నది నిర్దేశించారు. 5వ విభాగంలో ఖర్చులు, ఆదాయం పంపిణీ వివరాలను పొందుపరిచారు. ఇందులో 6 మాసాల కాల పరిమితితో గవర్నర్ అవసరమైతే సంచిత నిధిని ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 13వ ఆర్థిక సంఘం నిధులు, జనాభా, ఇతర అంశాల ప్రాతిపదికగా 2 రాష్ట్రాలకు పంపిణీ చేయాలని నిర్దేశించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం తగినన్ని గ్రాంట్లను ఇవ్వాలని చెప్పారు. 6వ విభాగంలో ఆస్తులు, అప్పుల పంపిణీ ఏ తీరున ఉండాలన్నది వివరించారు. ఇందులో స్థిర, చరాస్తులు, ఖజానా, బ్యాంకు నిల్వలు, పన్నుల బకాయిలు, రుణాలు, అడ్వాన్సులు, పెట్టుబడులు, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పులు, ప్రజా రవాణా, ప్రజా రుణాలు, రుణ చెల్లింపులు, ఎక్కువ వసూలు చేసిన పన్నులు తిరిగి చెల్లింపులు, డిపాజిట్లు, భవిష్య నిధి, పింఛన్లు, కాంట్రాక్టులు వంటివి ఇందులో ప్రస్తావించారు. 7వ విభాగంలో వివిధ కార్పొరేషన్లు ప్రస్తావించారు. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థలు, నీటి సరఫరా, రాష్ట్ర ఆర్థిక సంస్థ వంటివి ఏర్పాటు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్డు రవాణా అనుమతులను కొనసాగించేందుకు కూడా ఇందులో వీలు కల్పించారు. ప్రత్యేకంగా టోల్ గాని, ప్రవేశ రుసుములు గాని వసూలు చేయరాదని నిర్దేశించారు. ఆదాయ పన్ను కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. రాష్ట్ర స్థాయి సంస్థలకు ప్రస్తుతం ఉన్న సదుపాయాలను కొనసాగించేందుకు నిర్దేశించారు. 8వ విభాగంలో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లకు రాష్ట్ర క్యాడర్ను ప్రస్తావించారు.
దీనిపై సలహా సంఘాలను ఏర్పాటు చేసేందుకు కూడా వీలు కల్పించారు. ఇందులోనే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగుల విధి విధానాలను కూడా నిర్దేశించారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు విధి విధానాలను ఇందులో పేర్కొన్నారు. 9వ విభాగంలో జలవనరుల యాజమాన్యం, అభివృద్ధిని పొందుపరిచారు. గోదావరి, కృష్ణానదీ జలాలు, వాటి యాజమాన్యం కోసం ప్రత్యేక బోర్డులకు వీలు కల్పించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి అధ్యక్షతన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నత మండలిని ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. జల యాజమాన్య బోర్డుల విధి విధానాలను ఇందులో విస్తారంగా నిర్వచించారు. ఈ బోర్డులకు కొత్త నియమావళిని రూపొందించే అధికారం కల్పించారు. జలవనరుల పంపిణీ ఏ తీరున ఉండాలన్నది కూడా 89వ అంశంగా పొందుపరిచారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. తుంగభద్ర బోర్డు పైన ఏర్పాట్లను వివరించారు. రాష్ట్ర